హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేతి శేఖర్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి హెయిర్ స్టైల్ చూపించబోతున్నానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పొడవు జుట్టున్న, పొట్టి జుట్టున్న, జుట్టు కొంచెం పల్చగా ఉన్న, ఒత్తుగా ఉన్న సూపర్గా ఉంటుందండి. పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పార్టీలు, ఫంక్షన్లు వాటిల్లో అయితే మీరు స్పెషల్గా కనిపిస్తారు. అది ఎలా వేసుకోవాలో చూద్దామండి. మొదట పైనుంచి కొంత జుట్టును తీసుకొని దానిని పాపిట్ రెండు వైపులా చేసుకోండి. సగం ఇటు సగం అటు. మనం ఈ చెవి దగ్గర నుంచి జడ అల్లడం మొదలు పెట్టాలండి. ముందు నుంచి జుట్టు తీసుకుంటూ వీడియోలో చూడండి, క్లియర్గా ఉంది. అలా జడ అల్లుకోవాలండి. ఇటు సగం పాపిట సగం, అటు పాపిట సగం. చూడండి ఎలా అల్లాలో. చూశారు కదండి, ఇటు సైడ్ నుంచి పాపిడి వచ్చేదాకా జుట్టు తీసుకుంటూ అల్లి అక్కడ పాపిడి మధ్యలో మామూలుగా జడ అల్లేసుకోవాలండి. అట్లా అల్లుకొని కొంచెం రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. కింద దాకా అల్లద్దు, ఎందుకంటే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది దాన్ని. చూడండి, అట్లా అల్లుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన సగం అండి, ఇంకొక వైపు పాపెట్లో సగం. ఇది కూడా అంతేనండి, చెవి నుంచి మొదలు పెట్టాలి. మామూలుగా మనం ఇలాంటి జడలు అల్లేప్పుడు పాపెట్ నుంచి ఇటు సగం అల్లుకుంటూ అటు సగం అల్లుకుంటూ వెళ్తాం కదండి. ఇదేమో రివర్స్లో అనమాట. చెవి వైపు నుంచి మూడు మూడు పాయలు తీసుకొని అల్లుకుంటూ తడవకు ఒక పాయని అటాచ్ చేసుకుంటూ అల్లుతాం. చూశారు కదండి, ఇటువైపు కూడా అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా జడ అల్లుతున్నాను చూడండి. ఇంతకుముందు దీపుకి, తేజుకి చాలా జుట్టు ఉండేదండి. అప్పుడు రకరకాల హెయిర్ స్టైల్స్ వేసేదాన్ని. వాటిల్లో ఇది కూడా ఒక మోడల్ అనమాట. ఏదో రకరకాలుగా క్రియేట్ చేసుకునేదాన్ని, తడవకొక డిఫరెంట్ హెయిర్ స్టైల్. అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. అటు నుంచి కొంచెం ఒక 3-4 పాయలు అల్లాక అటు రైట్ సైడ్ ఉన్న జడకి లెఫ్ట్ సైడ్ నుంచి తడవకి కొంచెం పాయ తీసుకొని ఒక పాయ అల్లండి. మళ్ళీ ఇంకొక పాయ అల్లి తర్వాత మళ్ళీ ఇంకొక లైన్కి ఇంకొంచెం జుట్టు తీసుకోండి. అలా మీరు తీసుకునేప్పుడు బ్రాకెట్ షేప్లో జడ రావాలండి. అట్లా వచ్చేలాగా కొంచెం జుట్టు ఒకవైపుకి ఇట్లాగా చూడండి. జడ మొత్తం అల్లాక మీకు అర్థమవుతుంది. ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా రావాల్సి ఉంటుంది. ఇటువైపు హాఫ్ సర్కిల్, మళ్ళీ అటువైపు కూడా హాఫ్ సర్కిల్ అండి. రైట్ సైడ్ ఉన్న జడ లెఫ్ట్ సైడ్కి వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి వస్తుందండి. రెండింటిని మిడిల్ కలుపుతాము. ఇదిగోండి, చూడండి ఎలా వచ్చిందో. అట్లా రావాలండి. మీరు ఇటువైపు తీసుకునేప్పుడు హెయిర్ చూసుకొని తీసుకోండి. ఇక ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అల్లాం కదండి, ఆ జడని తీసుకొని రైట్ సైడ్ నుంచి జుట్టుని తీసుకొని అల్లాలి. చూడండి, అటు ఎక్కడి నుంచి అల్లామో ఇటు కూడా అక్కడి నుంచేనండి. రెండు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా అంతేనండి. ఇటువైపు హాఫ్ సర్కిల్ వస్తే ఇగోండి చూడండి, రెండు జడలు పెడితే మనకు అక్కడ ఒక డ్రాప్ షేప్ లాగా కనిపిస్తుంది. అలా వచ్చేలాగా మనం సైడ్స్ హెయిర్ తీసుకోవాలండి. డిస్టెన్స్ చూసుకుంటూ తీసుకోవాలి. మీరు ఒకసారి అల్లితే మీకు అర్థమైపోతుంది. అగోండి చూడండి, అయిపోయింది. ఇలా మీరు పైన జడ అల్లకుండా కూడా వేయచ్చండి. అదిగోండి చూడండి ఎలా వచ్చిందో. మిడిల్ అలా వస్తుందండి.
ఇక ఇప్పుడు ఆ 2 జడల్ని కలుపుకొని ఒక క్లిప్ పెట్టేసుకొని కావాలంటే కింద జడలు అలా ఉంచుకోవచ్చండి. లేదంటే కనుక కింద రబ్బర్ బ్యాండ్ తీసేసి ఆ జుట్టుని కూడా వదిలేసేసి దువ్వుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ హెయిర్ స్టైల్. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈ బొమ్మ హెయిర్ చాలా సిల్కీగా ఉందండి. అది జారిపోతుంది. బట్ మామూలుగా మనం కనుక వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదండి ఇంతకుముందు మా అమ్మాయికి వేశానని. ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. హెయిర్ స్టైల్ మోడల్ అయితే ఇదండి. ఇలా ముందు పక్క అల్లుకోకుండా సగం సగం హెయిర్ తీసుకొని మామూలుగా అల్లుకొని కూడా వేసుకోవచ్చు. బట్ ముందు పక్క అల్లుకొని వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంతేనండి. హెయిర్ స్టైల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను దీపికాకి వేసింది కూడా నేను ఇందులో వీడియో అటాచ్ చేశాను. ఇది కూడా చూడండి. ఇది దీపికాకి వేశానండి. చాలా బాగుంటుందండి మనం వేసుకుంటే కనుక. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్. నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.